క్రీస్తుని నేను పెట్టారా ఉదయకాలం మీ అందరికి ప్రభునామున ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు ప్రేమ తెచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన మహిమలో 40 దినాల పునరుద్ధాన మహిమలో ఒక్కొక్కరిని ధ్యానం చేసుకునే ధన్యత, వారి స్థితిగతులు మనం జ్ఞాపకం చేసుకునే భాగ్యం దేవుడు మనకు అనిపించేందుకై దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున దేవుని బిడ్డలారా సహోదరి మార్తను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే బేతనీ గ్రామంలో మరియా, మార్త, లాజరు ఉన్నారు. మనము లాజరుని గురించి ధ్యానం చేశాం, మరియని గురించి ధ్యానం చేశాం. ఈ దినం ప్రత్యేకించి మార్తను గురించి మనం ధ్యానం చేద్దాం. మార్త ఎలాగ జీవించింది, మార్త జీవితంలో దేవుని యొక్క కార్యం ఎలాగ జరిగించాడు, మార్త స్థితిగతులు ఏంటనే విషయాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్థుతికి పాత్రగా, ప్రేమ స్వరూపి, కృపామయుడా, బేతనీ గ్రామం ఉన్నటువంటి చిన్న కుటుంబం మరియా, మార్త, లాజరు కుటుంబాన్ని మీ మహిమార్థమై మేము ధ్యానం చేస్తున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి మార్త గురించి మేము ధ్యానం చేస్తుండగా మార్త జీవితంలో మీరు చేసిన కార్యాలు, మార్త జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము ధ్యానం చేస్తుండగా అయ్యా మీరు మాతోని కార్యక్రమం జరిగించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, మీరు మాతోని కార్యక్రమం జరిగించండి. అయ్యా మీ సన్నిధికాన్ని ప్రకాశింపచేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 40 దినాలు ప్రభువైన యేసు క్రీస్తు వారు మహిమ దినాలలో ఒక్కొక్కరిని ఆయన తన మహాకృపను బట్టి ఆయన బలపరుస్తూ స్థిరపరుస్తూ వారి పక్షమున దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి మార్త బేతనీ గ్రామంలో నివసిస్తున్నటువంటి మార్త జీవితంలో దేవుడు ఎలాగా కార్యాలు జరిగించాడో మనం ధ్యానం చేసుకున్నాం. ధ్యానంలో దేవుని యొక్క కార్యాలు మనం గమనించాలని మీకు నేను మనం చేస్తున్నాం. దేని బిడ్డ గమనించండి. మార్త అనగానే మార్త వార్తాహరు, మార్త వార్తాహరి అంటే మార్త అనగానే విషయాలన్నీ కూడా అక్కడక్కడ ఆమె ప్రకటించేది, బోధించేది ఒక నానుడు. బేతనీ గ్రామంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మార్త అనగానే మంచి చెడు విషయాలను కూడా అందరికీ చెప్పే ఆ మంచి గుణం మార్తకుందని ఆనాటి ప్రజలు ఆమెను కొనియాడారు. దేని బిడ్డలు గమనించండి. అందుకనే మార్తను గురించి మనము ధ్యానం చేద్దాం. మార్త బేతనీ గ్రామంలో మరియా, మార్త, లాజరు కుటుంబం ఉంది. అయితే ఈ కుటుంబంలో దేవుడి మహాకృపను బట్టి నిష్ఠా గరిష్ఠమైనటువంటి యూదులుగా తల్లిదండ్రులు జీవించారు. మార్త తల్లిదండ్రుల విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు దైవ భయం కలిగిన వారు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు. అది మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వారు. అది మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించడం మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి విషయాలను కూడా పాటించిన వారిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. మరి మార్తమ్మ తల్లిదండ్రులకు మొట్టమొదటిగా మరి మార్తమ్మ జన్మించింది కాబట్టి మొదటి సంతానం దేవునికి ఇవ్వాలనేది యూదుల యొక్క ఆచారంలో ఒక నానుడు ఉంది. అందుకనే ఆమె మొదటి సంతానం కనుక మార్తమ్మను తండ్రి రబ్బీ పాఠశాలలో చేర్పించారు. రబ్బీ పాఠశాలలో చేర్పంటే చిన్న వయసులో వారు అరబిక్ భాష నేర్చుకుంటారు. రబ్బీ పాఠశాలలో అరబిక్ భాష నేర్చుకునే నిమిత్తం మరి మన మార్తమ్మను తండ్రి ఆ రబ్బీ పాఠశాలలో అధికారపూర్వకం కాదు కానీ మామూలుగా నేర్చుకోవడానికి రబ్బీ పాఠశాలలో ఆమెను చేర్పించినట్టుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలు గమనించండి. మొనార్కీల గ్రంథం, అలాగే నికోదేము సువార్తలు, అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి రాబోయేటువంటి చరిత్ర, జోషువ చరిత్ర ఇవి కూడా మనకు విషయాలు వివరంగా తెలియజేస్తున్నట్టుగా మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి. మార్త రబ్బీ పాఠశాలలో చదువుకునేది.
రబ్బీ పాఠశాల అనగానే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర ఉపదేశాలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా ముఖ్యంగా వారు ధ్యానం చేస్తారు. ఇలాగా రబ్బీ పాఠశాలలో మార్తమ్మ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నప్పుడు, ధర్మశాస్త్ర పారాయణం చేస్తున్నప్పుడు ఆమె బహుగా వర్ధిల్లింది. ఆమె దీవించబడినట్టుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. దీని మీద గమనించండి, మరి ఆమె రబ్బీ పాఠశాలలో ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తున్నటువంటి దినాలలో తండ్రి చనిపోయాడు. కుటుంబ భారము, కుటుంబ బాధ్యత మార్గం పడింది. అందుకనే ఇక రబ్బీ పాఠశాలకు స్వస్తి చెప్పి ఆమె వేద పారాయణం చేస్తూ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకుంటూ ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితి ఒకసారి గమనిస్తే జీవనోపాధి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మరియా, మార్త, లాజరు వీరు ఆ కుటుంబంలో ఉన్నారు. తండ్రి లేడు, జీవనోపాధికి కష్టాలు ఎదురైనాయి. అందుకని తన జీవితంలో ఒక సంపూర్ణమైనటువంటి కార్యం జరగాలని ఉద్దేశంతో మార్తకు తీర్మానం చేసుకొని ఆమె కుటుంబాన్ని పోషించడానికి ఆమె నడుము కట్టుకుంది. అది మాత్రమే కాదు, ఆమె ఏం చేయాలి, అది ఇప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసింది, ధర్మశాస్త్రాన్ని బాగా చదివింది, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన విధంలో ఆమె మంచి తీర్మానం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. యూదా కుటుంబం కనుక యూదులు నిష్ఠ గరిష్ఠులని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి నేను బిడ్డారా, మరి మార్త విషయంలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆమె కుటుంబ భారాన్ని, కుటుంబ బాధ్యతను ఆమె వహించినట్టుగా చూస్తున్నాం. అందుకని ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె బేతనియా గ్రామంలో ఖర్జూరపు తోటలు చాలా ఉంటాయి, ఖర్జూరపు పండ్లు చాలా ఎక్కువగా పడుతాయి. అందుకనే ఆమెకు తీర్మానం ఏంటంటే ఉదయాన్నే వెళ్ళి ఖర్జూరపు పండ్లు కొనుక్కొని మారుబేరానికి అవి అమ్ముకొని వచ్చిన తర్వాత ఆ యజమానికి ఇచ్చి మిగిలిన దానికి తన కుటుంబాన్ని పోషించుకొని ఆ భారము, ఆ బాధ్యత ఆమె కలిగి ఉన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, మార్త జీవితంలో ఒక భారాన్ని వహిస్తుంది. అందుకనే భారాన్ని పెంచుకొని బాధ్యత పంచుకొని ముందుకు సాగుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ధర్మశాస్త్రాన్ని బాగా చదివింది కనుక ఆమె ఈ పండ్ల వ్యాపారానికి వెళ్ళినప్పుడల్లా ప్రతి కుటుంబాన్ని దర్శిస్తుంది. ప్రతి కుటుంబానికి ఆమె ఈ పండ్లు సరఫరా చేయాలనేది ఆ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ యూదులు ఉన్నారు, యూదేతరులు కూడా ఉన్నారు, సమరయులు కూడా ఉన్నారు. దేని పెట్టాలని గమనించండి, ఆమె గంప ఎత్తుకుని వెళ్ళినప్పుడు ఆమె చేసే పని ఏంటంటే ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దినదినము చదవరే దీనులే వర్ధిల్లును. అది ఆమె పాట. మంచి స్వరం. ఆమె అరబిక్ భాషలో మా పాట పాడుతుందని చరిత్రకాలు తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. చూసారా, ఆమె నేర్చుకున్నటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తున్నారు. మాత్రమే కాదు, దినదినము చదవరే దీనులై వర్ధిల్లును. దినదినం చదవండి, దీనులుగా వర్ధిల్లండి అని ఆమె అందరికీ ఆ పాట వినిపిస్తూ ఆమె పండగ పెట్టుకుని వెళ్ళినప్పుడు అనేకులు వస్తారు, పనులు కొనుక్కుంటారు. ఆమె ఆ పాట చాలా అందంగా, అనురాగంగా, అంత మాత్రమే కాదు చాలా మధురంగా పాడుతుంది. ఆ పాట విన్న వారందరూ కూడా, పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ కూడా వచ్చి ఆమె గొప్ప చుట్టూ ఊగుతారు. ఆమె పాట పాడమని చెప్తే ఆ పాట పాడుతుంటే అందరూ ఆనందిస్తారు, ఎంతగానో ఆనందిస్తారు. ఆనందంలో ఆ పనులు కొనుక్కుని వెళ్తారు. ఇది ఆమె దినచర్య. ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చి ఆ కుటుంబాన్ని ఆమె పోషించుకుంటూ దేవునికి విధేయులుగా జీవించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఈమె యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులు నిష్ఠ గరిష్ఠులు, వారే నీతిమంతులు, వారే దేవుని దగ్గర నీతిమంతులుగా ఉంటారనేది వారి ఉద్దేశం. అయితే ఈమె ఈ పండితులు వెళ్ళినప్పుడు యూదులు మాత్రమే కాకుండా యూదేతరులు అనగా సమరయులు కూడా వస్తారు. వీరేమంటారంటే ఆమెతో, నువ్వు సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు,
యూదుల దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్తే మనం మా దగ్గర రావద్దు. ఎందుకంటే సమరయులు అనగా అంటరాని వారు, ముట్టరాని వారు, వారి నీడ కూడా యూదుల పైన పడకూడదు. అలాంటి నియమము నిష్ఠ వారికి ఉన్నది. అందుకనే నువ్వు సమరయుల దగ్గరికి వెళ్తావా, అక్కడే ఉండు, మా దగ్గర రావద్దు అంట. కానీ ఈమె దృష్టిలో అందరూ సమానమే. సమరయులన్నా, యూదులన్నా, మరి ఇంకా అక్కడ గ్రీకులు ఉన్నారు, గ్నోస్టిక్ వారు ఉన్నారు, ఏమి చాలా ఉన్నాయి. వీరందరికీ కూడా ఆమె అనుగుణ్యంగా ఉంటుంది. ఆమె పనులు అమ్ముకుంటున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాగా ఆమె పనులు అమ్ముకుంటున్న సమయంలో మరి ఆమె దాదాపుగా యెరూషలేము చుట్టుపక్కల దాదాపు 5-6 గ్రామాలకు వెళ్తారు. ఎమ్మాయి గ్రామం, యెరూషలేము, బేతబేగే, బేతనియ ఇలాంటి గ్రామాలకు వెళ్ళి ఆమె అక్కడ పనులు అమ్ముకునేది. దేవుని బిడ్డ గమనించండి, ఇలాగా ఆమె పనులు అమ్ముకుంటున్నటువంటి సమయంలో ఈ వాదన అనేది ఆమెకు ఎక్కువగా జరిగింది. ఏంటి ఆ వాదన? అన్యుల మధ్య పనులు అమ్మకూడదు. కాబట్టి అలా అమ్ముకోకపోతే ఆమెకు దొరుకుబాటు లేదు. అందుకని ఆమె ఎంతో వేదన పడుతుంది, బాధపడుతుంది. పైగా ఆమెకు ఎడమ కాలు బలకెళ్తుంది. కుంటి నడుస్తుంది. కుంటుకుంటూ నడుస్తుంది. ఆ కుంటుకుంటూ నడుస్తూ పాపం ఆమె అంతటా ఈ పనులు అమ్ముకొని వ్యాపారం చేసి ఆమె జీవించేదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మార్త జీవితంలో అనేక విడుదలకున్నా ఆమె తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఆమె అన్ని విధాలా మేలు పొందుతున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాదాల మధ్య ఆమె ఒక రోజు ఉండగా, ఆ రోజే యేసు ప్రభు వారు ఆ ఊరికి వెళ్ళారు. ఆ రోజు యేసు క్రీస్తు వారు బేతనీకి వెళ్ళారు. వెళ్తే ఆమె చూసింది కానీ అంతగా ఆయన గుర్తించలేదు. తర్వాత ప్రభువే ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటి వాదన, ఎలాగా, ఏంటి ఈ యూదులు సమరయుల యొక్క వాదన ఉంది, ఏంటి వాదన అని చెప్పినప్పుడు ఆమె నిజంగా ప్రభువుతో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. మా జీవితం ఇలాంటిది, మా బ్రతుకు ఇలాంటిది, నేను ఇలాగ బ్రతుకుతున్నాను. నాకు మార్త చెప్పిన మాటలు ఆయన వింటూ ఉన్నాడు. ఆయన అంటుంది, నాకు మరియా, లాజరు అనే సహోదరులు ఉన్నారు, వారిని పోషించుకోవాలి, కాబట్టి నేను పనులముకోకపోతే ఇక్కడ సమస్య వచ్చింది అని చెప్పినప్పుడు ప్రభువారు మార్తముతో మాట్లాడారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, మార్తముతో మాట్లాడినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు, ఆశ్చర్యాలు, దేవునికి అద్భుతాలు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. మార్తముతో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మార్తమ్మ 3 ప్రశ్నలు అడిగింది ప్రభు. అంటే ఆయన ప్రభు అని ఆమెకు అంతగా తెలియదు. ఆయన ఒక రబ్బీ అంటే బోధకుడు. ఎందుకంటే రబ్బీ పాఠశాల చదివింది కదా. ఆ వేష భాషను చూస్తే, ఆ డ్రెస్ చూస్తే ఆయన ఒక రబ్బీ అనుకుంది. రబ్బీ అనగా బోధకుడు అనుకుంది. ఆయన దేవుడని, యేసయ్య దైవ కుమారుడని ఆమె తెలియదు, కానీ ఒక రబ్బీ అనుకుంది. రబ్బీ అనుకుని ఆయనతో 3 ప్రశ్నలు వేసింది. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడా? మొట్టమొదటి విషయం, దేవుడు ఉన్నాడా? మరి ఉంటే మాకు ఈ కుటుంబం, మేము దినదినము ధర్మశాస్త్రం చదివేవారము, ధర్మశాస్త్రాన్ని పఠించేవారము, మా తల్లిదండ్రులు దైవ భయం కలిగిన వారు, దేవుడు ఉన్నవారు, మరి ఎందుకు మేము దేవుడు అనాథులుగా చేశాడు, తల్లి లేని వారిగా ఎందుకు ఇలా చేశాడు? అందుకని దేవుడు ఉన్నాడా? నీకు తెలిసినంత వరకు మాకు వివరణ చెప్పమని ప్రభువుని అడిగింది. మొదటి ప్రశ్న. రెండో విషయం గమనిస్తే, మరి మానవుల మధ్య తెగలు ఉన్నాయి కదా, మానవుల మధ్య తెగలు ఉన్నాయి. ఆ తెగలు ఎందుకు వచ్చాయి? దేవుడు ఏ తెగ చెందినవాడు, దేవుడు ఏ తెగను ఆయన ఆశీర్వదించాడని ఈ తెగల గురించి. ఎందుకంటే యెరూషలేములో 12 తెగలు ఉన్నారు. కాబట్టి పనులు తీసుకునేటప్పుడు సమరయుల మధ్య, యూదుల మధ్య వాదాపాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభువుని అడిగిన మాట ఏంటంటే, తెగలు విషయం ఏంటి అని ఆయన అడిగినట్లు చూస్తున్నాం. తర్వాత 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా గమనించండి, మరి రారాజు మెస్సయ్య వస్తాడని చెప్పారు కదా, ఆయన ఎప్పుడు వస్తారు? నేను రబ్బీ పాఠశాల చదువుకున్నాను, ఇదిగో మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన దైవ కుమారుడు, ఆయన వచ్చినప్పుడు యూదులందరికీ మహా ఆనందం కలుగుతుంది అని నేను రబ్బీ పాఠశాలలో నేర్చుకున్నాను. వాళ్ళు కూడా మరి ఏంటి 3 ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి అని ఆయన అడిగి ప్రేమ కలిగింది.
ప్రభువారు అన్నారు. దేవుడు ఇలా గమనించండి. మొట్టమొదటి ప్రశ్నకి ఏంటంటే, దేవుడు ఉన్నాడు. జనన మరణాలు దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. పుట్టడం, చనిపోవడం దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. అయితే కొందరిని దేవుడు త్వరగా పిలుస్తాడు, కొందరిని ఆయన ఆలస్యంగా పిలుస్తాడు. మరి త్వరగా పిలిచే వారి విషయం ఏంటంటే, దేవునికి వారు అవసరం. వారు నీతిమంతులుగా ఉంటారు, పిలిచిన వారు నీతిమంతులుగా ఉండవచ్చు, వారు మంచివారిగా ఉండవచ్చు. కానీ వారు ఈ లోక సంబంధమైనటువంటి ఈ మాలిన్యం అనగా ఈ జంజాటంలో రకరకాల వ్యాధులు, బాధలు, కష్టాలు ఎన్ని పడకుండా త్వరగా పిలుస్తారు. ఆ రూపేణ మీ తల్లిదండ్రులు దేవుడు. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్తున్నాం కదా, మీ తల్లిదండ్రులు మంచివారు, ధర్మశాస్త్ర పారాయణులు, దేవుని ఎంతో స్థిరమైన బలమైన నమ్మిక కలిగిన వారు కనుక దేవుడు వారిని రెండవ విషయం. మొదటి విషయం. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తెగలు ఎలాగొచ్చినాయంటే, ఈ తెగలు ఎలాగొచ్చినాయంటే మానవుడి యొక్క మనస్తత్వాన్ని బట్టి. ఒకరికి ఒక మంచి మనసు ఉంటుంది, మరి ఇంకొక మనసు. కాబట్టి వారి మనస్తత్వాలను బట్టి తెగలు వచ్చినవి. ఆ తెగలు మానవుడు పెట్టుకున్న పనే కానీ దేవుని యొక్క సాన్నిధ్యంలో ఒకటి మానవుడు, పురుషుడు, స్త్రీ, ఈ రెండే కానీ తెగలు కానీ లేకపోతే పేర్లు కానీ ఇవన్నీ దేవుని దగ్గర ఏమాత్రం కూడా. రేపు నరుడు, నాది, ఈ రెండే అక్కడ ప్రభు దగ్గర ఉంటాయి అని ఆమె ప్రత్యుత్తరంగా ప్రభుత్వాలు చెప్పారు. ఇక మూడో విషయం, మెస్సయ్య ఎవరు, ఆయన వస్తాడా, ఎప్పుడు వస్తాడు, ఏంటి పరిస్థితి అని చెప్పినప్పుడు ఆ మెస్సయ్యను నేనే. యూదులు రారాజుగా రావాల్సినటువంటి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరవలసిన సమయం వచ్చింది కనుక ఆ మెస్సయ్యను నేనే. వెంటనే ఆయన పాదం, ప్రభు అయ్యా నన్ను క్షమించు, నిన్ను బాధలు దించాను కదా ప్రభుమా, నీకు అనుమానాలు అడిగావు, నేను చెప్పాను. మెస్సయ్య నేనే. ఆ మెస్సయ్య నేను ఎవరో కాదు, ఆ మెస్సయ్యను నేనే చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆనందంగా ఆయన పాదాలు పడిపడి ఏడ్చి కన్నీరు కలిసి, నా ఇంటికి రండి అయ్యా, మెస్సయ్య నా ఇంటికి రా, ఏసయ్యా నా ఇంటికి రా అని ఆయన తీసుకుని వెళ్ళి ఆయన పడవేసి ఆయన ఎంతగానో గౌరవించినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి, లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగా యేసు క్రీస్తు వారు బేతనికి వెళ్ళినప్పుడల్లా మార్త ఇంటికి పోయిన తర్వాత ఆయన కుంటు కదా కాలు అక్కడ కుంటుకుంటాడు. ఏమ్మా అని అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఈ కాలు ఇట్లా అయిపోయింది, అలా ఒక్కసారిగా ఏసయ్య దేవుని స్తోత్రం, ఏసయ్య తాగగానే ఆ నడక మారింది. దేవుని బిడ్డ గమనించండి, చక్కగా నడుస్తుంది, ఎంతో ఆనందంగా నడుస్తుంది. ఇలాగా మార్త జీవితంలో ప్రభు వారు అక్కడ దేవుని బిడ్డ గమనించి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం దినదినం దీన్ని చదవండి, దీనులై వర్ధిల్లండి, పాట మారిపోయింది, పలుకు మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమెక యేసయ్య మెస్సయ్య వచ్చాడు, నా ఇంటికి మెస్సయ్య వచ్చాడు రండి, ఆయన మెస్సయ్య ఆయన పాట ముందు పెట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ గమనించండి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయు అన్నట్లుగా పాటలు అయిపోయింది, కొత్త పాట మొదలుపెట్టింది మాత్రం. ఏమని? మెస్సయ్య వచ్చాడు, నా ఇంటికి మెస్సయ్య వచ్చాడు, నా ఇంటికి అభిషిక్తుడు వచ్చాడు, నా ఇంటికి క్రీస్తు వచ్చాడు, రండి రండి అని ఆమె పిలుస్తున్నప్పుడు అనేకులు వచ్చి అక్కడ మేలు పొందుతున్నారు. మీరు బిడ్డారు గమనించండి, మార్త జీవితంలో గొప్ప మార్పు కలిగింది. ఆమె హృదయం మారింది, ఆమె తలుపులు మారినవి, ఆమె క్రియ మారింది, ఆమె పని మారింది, ఆమె ఇల్లు మారింది, ఆమె చేస్తున్న వ్యాపారం కూడా మారింది. దేవుని బిడ్డగా గమనించండి. కాబట్టి ఇలాగా మార్త జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక మంచి కార్యాన్ని జరిగించారు. ఏంటి ఆ మంచి కార్యం అంటే, ఆ జీవితంలో గొప్ప మార్పు ఇచ్చినట్లుగా దేవుని బిడ్డగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డగా గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఆయన జీవించినంత కాలంలో నిజముగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని బిడ్డగా గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువారు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆమె యొక్క సేవ ప్రారంభించారు. దేవుని బిడ్డగా గమనించండి, ఆమె గంప దించిన చోటలా మెస్సయ్య వచ్చాడు.
అని పొలోమంటూ పాటలు పాడుకుంటూ ఆమె కీర్తన చేస్తున్నప్పుడు అనేకులు వచ్చి మరి బాగుపడుతున్నారు. నా కాలు చూడండి, నేను కుండుతున్నాను, యేసయ్యను ముట్టాడు, వెంటనే నేను బాగుపడ్డాను. ఆ సువర్తమానం, ఆ వర్తమానం అనేకులను ఆకట్టుకుంది, అనేకులను అయస్కాంతంలా ఆకట్టుకుంది. ప్రతి వారు కూడా వెళ్ళిన ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రారంభించారు. యేసయ్య మా ఇంటికి వస్తారు. కాబట్టి మార్తమ్మ చెప్పినంత సువార్త ఎవరు చెప్పలేదని ఒక నానుడు. ఎందుకంటే ఆమె దాదాపుగా పల్లె పల్లెకి వెళ్తుంది. అక్కడ అరిమతైన ఒక పల్లె, అరిమత యేసు ఉంది కదా, వాళ్ళ ఊరికి కూడా ఆమె వెళ్ళేది. అరిమత యేసు ఆ ఊరికి వెళ్ళేది. తర్వాత మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రతి గ్రామానికి ఆమె వెళ్ళేది. ఎందుకంటే చాలా చురుకైంది మార్త, చాలా చురుకైంది, జ్ఞానవంతురాలు. ఆ జ్ఞానంతో ఇంటిని కట్టుకున్నట్టుగా తన ఇంటిని బాగా కట్టుకుంది, తన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకున్నది. ఆమె ఎంతగానో ఆనందించినట్లుగా దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఆమెకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఉపచారం చేయడం. యేసు క్రీస్తు వారికి పరిచర్య చేస్తుంది. యేసయ్య వస్తే ఆమె ఎక్కువగా పరిచర్య చేసేదని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యేసయ్యకు ఖర్జూర పండు అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన ఆ ఊరు వచ్చినప్పుడు రాజులు ఎంతో ఆనందంగా ఖర్జూర పండు తీసుకుని వస్తాడు. మరి ఆ ఇల్లు పావనమైంది, ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు, ఆ గృహాన్ని దేవుడు అన్ని విధాలా మేలు కలిగించినట్లుగా దేవుడు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఆమె వెళ్ళిన ప్రతి చోట పాట పాడుకుంటూ ఆమె బేతనియ, యెరూషలేము, ఎమ్మాయి, బెత్లెహేము, అరిమత, బేతని ఈ గ్రామాలన్నీ కూడా ఆమె సువార్త ప్రకటించారు. రండి రండి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎంతగానో ఆమె దేవుని బిడ్డలు గమనించండి, ఎంతగానో అందరినీ ఆహ్వానించారు. అందుకనే తల్లిదండ్రులు లేకపోయినా కూడా ఆమెను ఆదరించే వారు లేకపోయినా కూడా ఆమె స్వజ్ఞానంతో, సొంత జ్ఞానంతో ఆమె ప్రభువునందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. సాక్షాత్తు ప్రభువు యేసు క్రీస్తు వారే నా ఇంటికి వచ్చాడు అని ఆమె దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతించినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆమె ఎంతగానో ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అది మాత్రమే కాదు, ఆమె ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట సువార్త ప్రకటిస్తుంది. అందువలన కపెర్నహూములో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. సమాజ మందిరపు అధికారి కుమార్తె ఆమె మాట ద్వారా ప్రభు దగ్గర తీసుకొస్తే బాగుపడ్డది. పక్షవాయు గలవారు, తర్వాత చేతులు గలవారు, తర్వాత గుడ్డివారు, దయాలు పెట్టిన వీళ్ళందరినీ ఆమె ఏకరీతిగా ఏకకంఠముగా వారికి విషయాలు తెలియచేసి వారందరినీ ఆ కపెర్నహూముకు పిలుచుకొని వస్తే అక్కడ ప్రభు వెళ్ళి వారందరినీ బాగు చేసినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. ఇలాగా మార్త జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్న సమయంలో లాజరు వ్యాధితో బాధపడ్డాడు. లాజరుకు మరణకరమైన వ్యాధి వచ్చింది. లాజరు చనిపోయి ఎంతో వేదన పడింది, ఎంతో బాధపడింది. యేసయ్య ఇంటికి వస్తున్నాడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన మెస్సయ్య కదా, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, నా సహోదరుడు ఎందుకు చనిపోయాడు అనేటువంటి వేదన, ఆవేదన ఆమె ఎంతగా. అందుకే ప్రభు చేసి అన్నాడు, ఈ వ్యాధి మానవ కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ. గమనించండి, దేవుని మహిమ బయలుపరచునికే కొన్నిసార్లు వ్యాధులు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మహిమ బయలుపరచుకొస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసి ఇక్కడ కూడా అదే మాట మనం గమనిస్తే ప్రభువారు ఆ మాట అంటున్నాడు, ఈ వ్యాధి మానవ కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కోసమే, దేవుని మహిమ కోసం. అక్కడ దేవుడు మహిమపరచబడాలి కనుక ఆ వ్యాధి వచ్చినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. రాజు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రభు ఆ వార్త వీలు కూడా రాలేదు. ఒక దినం లేటుగా, 2 దినాలు లేటుగా వచ్చిండు. అప్పుడు 4 దినాలు అయింది. ప్రభు వారు వచ్చారు. ప్రభు వారు వస్తే మాట పరిగెత్తుకుని వెళ్ళి ప్రభుని ఎదుర్కొని ప్రభువా నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఏడ్చింది. దేవుని బిడ్డలను గమనించండి, ఆమె ఏడ్చింది. దేవుని బిడ్డలను గమనించి వాస్తవంగా మరియా మార్త లాజరు కుటుంబం ఎందుకు వచ్చింది మా లాజరుకి వ్యాధి? ఒకసారి ఆలోచిస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చరిత్ర కాలంలో మనం తెలియజేయాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ వ్యాధి వలన ఆ కుటుంబం జీవించింది.
లాజరుకు వచ్చిన వ్యాధి వలన మరియా మార్త లాజరు కుటుంబం దీవించబడాలి. మొట్టమొదటి విషయం. రెండో విషయం గమనిస్తే, దేవుని గమనించండి, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆ కార్యము జరగాలి కనుక అక్కడ మరియమ్మ మార. అందుకే ఆ విషయం అక్కడ భక్తులు తెలియజేస్తున్నాం. దేవుని గమనించండి. అందుకనే ఆ వ్యాధి ప్రభు యొక్క మహిమార్థమై, లేక ఆ కుటుంబం మార్పు కోసమో, లేక ఆ కుటుంబం దీవించబట్టుకొచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరియా ప్రభునందు స్థిరమైన నమ్మిక కలిగినట్టుగానే మార్త కూడా ప్రభునందు స్థిరమైన నమ్మిక కలిగినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని అంటుంది, గమనించండి, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు, అయినా నువ్వేమడిగినా దేవుడు ఇస్తాడని నమ్మకం నాకుంది అని చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, ఆమెకున్న నమ్మకం. గమనించండి, బోధకుడా గమనించండి, అక్కడ బోధకుడా ఇప్పుడే యూదులు పట్టణ శిష్యులు అడుగుపెట్టిన కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరి మరి బేతనియ గ్రామానికి వెళ్ళినట్టుగా దేవుని జ్ఞాపకం చేస్తున్నాం. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు 4 సమాజం నేను తెలుసుకొని బేతనియ సమయంగా అక్కడికి వచ్చాడు. రాగానే గమనించండి, మార్త యేసు వస్తున్నాడని విని ఆయన ఎదుర్కొని పోయి మరి ఇంట్లో ఉంది. మార్త యేసు, ప్రభువా నీవు ఇక్కడున్నాడలా నా సహోదరుడు సావుకున్నాడు. అయ్యా నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చచ్చిపోతాడు, చనిపోయేవాడు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు. గమనించండి, అక్కడ నిరీక్షణ మనం చూస్తాం. నేను గమనించండి, ప్రభు మాటతో చెప్పినప్పుడు ప్రభు అంటాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచును, బ్రతుకును. అమ్మా నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. ఎందుకు తెలుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నాడు అని అంటుంది. నాకు తెలుసయ్యా, అంత్య దినమున పునరుద్ధానం దొరుకుతుందని నాకు తెలుస్తుంది. అది ప్రభు అంటున్నాడు. గమనించండి, ప్రభు ఏమంటున్నాడు గమనించండి. ప్రభు అంటున్నాడు, యేసు పునరుద్ధానం జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఎన్నటికీ చనిపోదు. ఇప్పుడో కాదు, ఇప్పుడే జరుగుతుంది కనుక అంత్య దినమే కాదు, ఇప్పుడే జరుగుతుంది అని మాటతో ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డ గమనించండి, పునరుద్ధానము ఆయనే. దేవుడు గమనించండి, పునరుద్ధానం ఆయనే. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు నా చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట ఎందుకు ప్రభు ఇక్కడ చెప్పాడంటే, దీనికి కొన్ని భావాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సాక్షాత్తు దేవుడే. అంటే దేవునిలో జీవం ఉన్నది, దేవునిలో జీవం ఉన్నది. ఆ జీవము ప్రతి వారిని జీవింప చేసినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ జీవము విశ్వాసులందరిలో ఆ జీవము వారిని జీవింప చేస్తున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడో విషయం గమనిస్తే, ఆయన మాత్రమే కాదు మనుషులందరికీ ఆ జీవాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే జీవాత్మ, మా మనుషులు జీవాత్మ అయినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పునరుజ్జీవితుడు అంటే మనిషి అంటే పునర్జన్మ కాస్మ, పునర్జన్మ మనిషి తిరిగి లేస్తాడు. అంటే నూతన శక్తి, మార్పు చెందుతారు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత 6వ ప్రాముఖ్యమైన విషయం, ప్రభు సన్నిధిలో నమ్మకం ఉంచు ప్రతివారు శాశ్వతమైన జీవం పొందుతారనేది ప్రభు యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరణం నుండి లేపగల శక్తి దేవుడికి అధికారం. అందుకే ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు నిజముగా కార్యాలు జరిగించే దేవుడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. లాజరు దగ్గరికి ప్రభు వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రమ్మని చెప్పగానే పేద వస్త్రాలతో లాజరు అక్క చెల్లెలకు ఆనందం, అందరికి ఆనందం, వచ్చిన వారందరికీ ఆనందం, ఎంతో ఆనందం కలిగింది. బహుగా ఆనందిస్తున్నారు. దీని బిడ్డ గమనించండి, చనిపోయిన లాజరును ప్రభువు బ్రతికించాడు.
చనిపోయిన లాజరు బ్రతికాడు. చనిపోయిన లాజరును దేవుడు బ్రతికించాడు కనుక వారెంతో ఆనందంగా అక్కడ అందరితో కలిసి ప్రభు స్తుతిస్తున్నారు, ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభువును సేవిస్తున్నారు. అది మాత్రమే కాదు, మరి లాజరు చనిపోయాడు కదా అని చూడవచ్చిన వారందరూ కూడా అనేకులు ఆయన నమ్మిక ఉంచారు. అనేకులు నమ్మినట్లుగా ప్రభువారు బిగ్గరగా ఆయన కేక వేసి, లాజరు బయటగా. దేవుని బిడ్డలు గమనించండి, లాజరు ఒక మాట చెప్పగానే అలాగే పేద వస్త్రాలు లేచి వచ్చాడు. మరి జీవితంలో ఆనందం, ఆత్మ జీవితంలో ఆనందం, వచ్చిన వారి జీవితాల్లో ఆనందం. శిష్యుల యొక్క అపనమ్మకాన్ని అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆ అపనమ్మకాన్ని స్థిరపరిచాడు. ఏమని? ఆయన మానవులు జయించడానికి శక్తివంతుడని అపనమ్మకం తీసివేసి వాళ్ళు నమ్మకం కలిగించారు. దేవుని మీద గమనించండి, శిష్యులకు నమ్మకం కలిగించాలని ఇక్కడ ఈ కార్యం దేవుడు జరిగించాడు. వచ్చిన వారందరికీ నమ్మకం కలిగించాలని దేవుడి కార్యం జరిగించాడు. అది మాత్రమే కాదు, మరియ మార్తల కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం ఉండాలని ప్రభు వారు కార్యం జరిగించారు. సజీవునిగా లాజరు లేపాడు. లాజరు సజీవుడు, లాజరు సజీవుడు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలిగింది. దేవుని బిడ్డ గమనించి, అందుకనే మార్త జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అందుకనే మార్త వార్తాహరుడి, అంటే సందేశాలు అందరికీ అందించే, ఏ విషయం జరిగినా ఆమె నోట మాట దాగదు. ఆమె యథార్థంగా మాట్లాడేది, యథార్థంగా జీవించేది. ఆమె నోట మాట దాగదు. అందరికీ పరిగెట్టుకుని వెళ్ళి, యేసయ్య మా ఇంటికి వచ్చాడు, ఆయన మెస్సయ్య, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా ఇంటికి వచ్చాడు, నా ఇంట్లో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, నా ఇంటి ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, నా ఇంటి అందరూ బాగుపడుతున్నారు, నేనే బాగుపడ్డాను అని అనేకులకు ఆమె సువార్త ప్రకటించింది. ఇది మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసయ్య మా ప్రార్థన విని, ఆయన నా తమ్ముడు చనిపోయిన నా తమ్ముడు ఇంటికి సమాధి దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ ఆయన ప్రార్థన చేశాడు. యేసయ్య ఒక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, లాజరు బయటకు రమ్మని చెప్పగానే పేద వస్త్రాలతో లాజరు బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. రెండవ విషయం, పునరుద్ధాన మహిమ. యేసయ్య పునరుద్ధాన శక్తి, యేసుక్రీస్తు వారు పునరుద్ధానంలో ఆయన అనేకులను పునరుజ్జీవింపజేయగల శక్తి గల దేవుడని అనేకులకు స్వార్థ ప్రకటించారు. ఊర జనాల్లో ప్రవేశించి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఆమె సువార్త ప్రకటించి దేవుని బిడ్డలు గమనించండి, దేవుని యొక్క సువార్త అంతటా ప్రకటించినటువంటి మహాధన్యత మాతను దక్కినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేశారు. అది మాత్రమే కాదు, ఆమె ఈ ప్రభు యొక్క సాన్నిధ్యం నుంచి ఆమె తీర్మానం చేస్తుంది. ఏంటో తీర్మానం అంటే, రాబోయే మెస్సయ్య ఈయనే అభిషేక్తుడు, ఈయనే ప్రభు యేసుక్రీస్తు వారు, ఈయనే మన విమోచకుడు, ఈయనే ఇశ్రాయేలు రాజు, ఈయనే ఇశ్రాయేలు ప్రజలు విమోచించువారు, ఈయనే అని ఏకకంఠముగా అనేకులకు సువార్త ప్రకటించిన గొప్ప ధన్యత మార్తకు దక్కింది. దేవుని బిడ్డలు గమనించండి, మార్త సంపూర్ణంగా మారింది. మార్తకున్న 3 మంచి లక్షణాలు ఏంటంటే, వచ్చిన వారిని అతిథులను గౌరవించింది, బాగా గౌరవించింది, పరిశీలన చేసేది, వారిని తృప్తిపరిచేది ఆమె లక్షణం. మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటికి అతిథి వస్తే, ఇంటికి ఒక చుట్టం లేక ఒక వ్యక్తి వస్తే అతను వెళ్ళేంత వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. అందుకనే ఒక స్వార్థ 10వ అధ్యాయంలో 40 అక్కడ మనం గమనిస్తే, ప్రభు కోసం మంచి భోజనం చేయాలని ఆమె విస్తారమైన పని పెట్టుకుని ప్రభువుకు భోజనం ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, మరీ ఉత్తమమైన ఎన్నుకున్నది అది ఆమె తీసివేయబడని చెప్పినప్పుడు మాకు చాలా బాగుంది. ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం, ఆ చెత్త ఇప్పుడు ఇది యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే రాజును లేపాడో అప్పుడు జరిగింది. నేను శారీరక సంబంధమైన పరిశీలన మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆత్మీయంగా నేను బలపడాలి, ఆత్మీయంగా మరీ ఉత్తమమైన ఎన్నుకునే అత్యుత్తమైన ఎన్నుకుంటానని తీర్మానం చేశాను. నేను బిడ్డగా గమనించండి, మరి ఏంటి బిడ్డగా ఉండాలనుకుంటున్నాక
మరే కంటే ఇంకా ప్రభులో సంపూర్ణంగా జీవించాలని ఆమె తీర్మానం చేస్తున్నారు. మాత్రమే కాదు, దేని బిడ్డలు గమనించండి, మాత్ర జీవితంలో అనేక ఉడుదులకు వచ్చిన ఆమె దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఆమె కలగడం మాత్రమే కాదు, దైవ కుమారుడు మెస్సయ్య అని అనేకులకు ఆమె చెప్పినట్టుగా దేని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. మాత్ర జీవితంలో యేసు క్రీస్తు వారి గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలను ప్రకటించింది. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని కుమారుడు ఈయనే, ఈ లోకానికి రావాల్సిన దైవ కుమారుడు ఈయనే. రెండవది, యూదులందరి పక్షమున ఇశ్రాయేలు రాజుగా రావాల్సిన వాడు ఈయనే. మూడవ విషయం, నీవు నేను నమ్ముకుంటే, నీవు నేను నిజంగా నమ్ముకుంటే లాజరు ఎలాగా సమాధి నుంచి దేవుడు లేపాడో రేపు నిన్ను నన్ను అలాగా లేపగలడు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మిక కలిగి జీవించాలని అనేకులను హెచ్చరించింది, అనేకులను పురికొల్పింది, అనేకులను మేల్కొల్పింది, అనేకులకు సువార్త ప్రకటించినట్లుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మార్క్ ఇక్కడ సంపూర్ణంగా నమ్మి ప్రభు అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 48 గమనిస్తే, సూచక్రియలు మహత్కార్యాలు చూడకపోతే మీరు నమ్మరు, మాత్రం నమ్మరు. నిజమే, ఇక్కడ సూచక్రియ ఏంటి? లాజరు సమాధిలో నుంచి తిరిగి దేవుడు లేపాడు, అది సూచక్రియ, అద్భుత కార్యం. అందుకనే ఆ కార్యం చూసి సంపూర్ణంగా మార్తమ్మ మారింది, మార్తమ్మ జీవితం మారింది, మార్తమ్మ తలుపులు మారినవి, మార్తమ్మ క్రియ మారింది, మార్తమ్మ నడక పడక అన్ని మార్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మార్తమ్మ జీవితంలో దేవుడు ఇలాగా గొప్ప కార్యాలు జరిగినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆ చిన్న కుటుంబం, బేతనీయులో ఉన్న చిన్న కుటుంబం, మరియా మార్త లాజరు కుటుంబం సంపూర్ణంగా ప్రభువుకి అయిపోయారు, సంపూర్ణంగా ప్రభు దాసులు అయిపోయారు. ఆ కుటుంబం సంపూర్ణంగా దేవునిలో ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. మార్త మారింది, మరియమ్మ మారింది, లాజరు సమాధి నుంచి లేపబడ్డాడు. ఈ గొప్ప కార్యాలు ఆ చుట్టుపట్టున్న ఆ గ్రామాలన్నింటికీ మేలుకొల్పు, ఉన్నతమైన మేలుకొల్పు ఏంటంటే బేతనీయులు జరిగిన కార్యం ప్రజలందరికీ సంతోషం కలిగించింది. దెక్కపల్లి దెక్క అంటే 10 గ్రామాలలో ఈ సువార్త ప్రకటించబడ్డది. మార్తమ్మ దెక్కపల్లి వెళ్ళి 10 గ్రామాలకు వెళ్ళి నా తమ్ముడు మరణం నుంచి తిరిగి ప్రభు లేపాడని సువార్త ప్రకటించింది. అనేకులు వర్తమానం తెలియజేసింది. అనేకులు ప్రభునందు నమ్మిక ఉంచినట్లుగా ఆమె ఎంతో ప్రయాసపడ్డారు. కనుక నేను బిడ్డారా, ఉదయకాలమున మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మన తీర్మానం ఏంటి? ఆమె సంపూర్ణంగా ప్రభులో జీవించడానికి తీర్మానం చేస్తుంది. ఒకప్పుడు ఆమె శారీరకంగా ఆలోచించింది, శారీరక సంబంధమైనటువంటి స్థితిగతుల పైన మనసు ఉంచింది. కానీ ఎప్పుడైతే లాజరు మరణం నుంచి దేవుడు లేపాడో ఆమె మనసు మారింది, ఆమె క్రియ మారింది, ఆమె పలుకు మారింది, ఆమె స్థితి మారింది, ఆమె గతి మారింది, పూర్తిగా మరి మార్తమ్మ మారింది. దేవుని బిడ్డ గమనించండి, ఉదయకాలమున మరి నీలో నాలో ఎలాంటి మార్పు ఉందో ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని చదవండి, ధర్మశాస్త్రం దీవెనిస్తుందని చెప్పినటువంటి మార్తమ్మ ప్రభు నమ్ముకున్న తర్వాత ఈయనే మెస్సయ్య, ఈయనే దైవ కుమారుడు, ఈయనే ఇశ్రాయేలును పరిపాలించు రారాజు, ఈయనే రారాజు అని ఆమె సువార్త ప్రకటించింది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున మరియమ్మను మార్చిన దేవుడు, మరియమ్మకు మేలు చేసిన దేవుడు, మరియమ్మ జీవితంలో కార్యాలు జరిగించిన దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాడు. కనుక యేసు క్రీస్తు వారు బేతనీ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించారు. అది ఆశీర్వదించబడిన కుటుంబం. అది మాత్రమే కాదు, ప్రభు యొక్క కార్యాలకు నిలవైన కుటుంబం, ప్రభు యొక్క కార్యాలు జరిగించిన కుటుంబం, దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్ల కుటుంబమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా మరియా, మార్త, లాజరు మీరు ముగ్గురు ఒక తీర్మానం చేస్తున్నారు. ఈ రోజు నుంచి మేము యేసయ్యకు దాసులుగా ఉంటాము. యేసు క్రీస్తు వారి సువార్త ప్రకటిస్తాము. యేసు క్రీస్తు వారి మెస్సయ్య, ఆయనే దైవ కుమారుడు, ఆయన లోకానికి రాసిన దైవ కుమారుడు లోకమంతటికి చాటి చెప్తున్న తీర్మానంతో, ఆ నినాదంతో వారు ప్రభువుకు స్తోత్రాలు చెల్లించారు. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక నీవు నేను కూడా అలాంటి మంచి తీర్మానంతో ముందుకు సాగితే దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు అన్ని విధాలా మేలు చేసి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో
నీవు నేను మనందరం కూడా బహుగా వర్ధిల్లాలని, బహుగా దీవించబడాలని, ఈ పునరుద్ధాన మహిమలో మనమందరం కూడా పునరుజ్జీవం కొట్టకు దేవుడు తన కృప అనుగ్రహించాలని కోరుకుందాం. అటు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్థుతికి పాత్ర, ప్రేమ స్వరూపి, కృపామయుడా, మీ స్వరమేనా మార్త జీవితంలో మీరు చేసిన కార్యాలు, మార్త వార్తాహరుడి ప్రతి విషయాన్ని లోకానికి తెలియచేసింది, ప్రతి వారిని నమ్మునట్లుగా సువార్త ప్రకటించింది. ఆమెతో పాటు మరియతో పాటు లాజరు, ఈ ముగ్గురు పునరుద్ధాన మహిమలో పునరుజ్జీవింపబడి మీ సువార్త ప్రకటించిన దాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు జరిగించండి. మా జీవితాల్లో మేల్చి, మా జీవితంలో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. మరి ఆ మార్త లాజరు కుటుంబాల్లో ఎలాగ మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారో అలాగే మా జీవితాల్లో కూడా, మా కుటుంబాలలో, మా సంఘాలలో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయం నిలుతో నింపండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఆనాడు ఒక్కొక్కరిని దర్శించారు, పునీతులుగా చేశారు, పునరుజ్జీవంతో నింపారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని కూడా బలపరచండి, స్థిరపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీ శరీరాన్ని ప్రకాశింపచేయండి. ఆయన మరియా, మార్త, లాజరు కుటుంబాన్ని ఎలాగ మీరు కాపాడి, దీవించి, కరుణించి, ప్రేమించి, ఆదరించి, బలపరిచి లోకానికి ఒక మాదిరిగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బేతని అనగానే మరియా, మార్త, లాజరు కుటుంబం గుర్తొస్తుంది. కనుక నాయన అటు శక్తి మా అందరికి అనుగ్రహింప చేయమని మీ సన్నిధి మాతో నుంచి దీవించి, బలపరిచి, బలమైన మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నాయన ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నా, ప్రతిరోజు మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నా, ప్రతి ఉదయాన్ని మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం. నాయన మా దేశం కోసం, మా దేశ నాయకుల కోసం, ముఖ్యంగా కరోనా నివారణ కోసం ప్రార్థిస్తున్నా. కరోనా నిర్మాణం జరగాలి, ఆ కార్యం కోసం మేము ప్రార్థిస్తున్నా. మా ప్రార్థనలు ఆలకించండి, మా విజ్ఞాపనలు ఆలకించండి, మా మొరాలకించండి. అయా మీ సన్నిధి మాతో నుంచి దీవించి అయా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. అనేకులు కరోనా వ్యాధి వల్ల బాధపడుతున్నారు. అటు వారందరినీ దర్శించండి. ఇప్పుడే మీ ఆత్మశక్తి వారిపై ఉంచండి. ఆయన మీరు దర్శించండి. ఆయన వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా ఎందరైతే మరి నాయన మాటించారో వారందరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. ఆయన దేశవ్యాప్తంగా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, మీ కృపలో బలపరచండి. కరోనాను మరి ఇప్పుడే మీరు గద్దించండి, తీసివేయండి. సతానా వెళ్ళిపోమని గద్దించిన ఆయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నాయన మా దేశం కోసం, మా దేశ నాయకుల కోసం ప్రార్థిస్తున్నా, రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నా. ఆయన మా రాష్ట్రాన్ని దీవించండి. మీ రాష్ట్రుడు నాయన ముఖ్యమంత్రి గారు దీవించిన ఆయన మీకు బలపరచమని ప్రార్థిస్తున్నా. మీ దాసులు చేస్తున్నటువంటి సేవలు బట్టి, పరిశీలన బట్టి, నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశీలన చేస్తుండగా వారిపై మీ దీవెనలు, కృపావరములు, ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. వారి తోడ్పడుతున్న నర్సులందరినీ మీరు దీవించండి. ఆయన మీ కృపలో బలపరచండి. అలాగే పోలీసు యంత్రాంగాన్ని దీవించండి. ఆయన పోలీసు వారు చేస్తున్న పని అంతటిలో మీరు తోడుగా నడిపిస్తుంది కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కరోనా నివారణ త్వరగా జరిగిన ఆయన సహాయం చేయమని మీ స్థితిలో ప్రార్థన చేస్తున్నా. అలాగే నాయన రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నా. రాష్ట్రం దీవించండి, మీ శ్రమించండి. మా ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నా. శ్రీశైలం, చుట్టుపెట్ట, దోనపెట్ట, ఈగలపెట్ట, పాతలంగా ఈ ఏరియాలంతా నాయన మీరు తోడుగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎలాంటి ఉద్యోగులు లేకుండా మీరు కాపాడండి, దీవించండి, మీ సన్నిధి ఉంచండి, మీకు ఉంచండి, మీ కాపాడు దయచేయమని, మీ ఆత్మశక్తిని కుమరింప చేయమని మేమందరం కూడా నాయన మరియ, మార్త, లాజరు కుటుంబంలాగా మీకు విధేయులమై జీవించడానికి మాకు దయచేయమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి, బలపరిచి ఈ వ్యాధిని తీసివేసి ఒక్కొక్కరిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా. దినము నాయన ప్రార్థిస్తుండే కదండి, మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన ఆయన మేలు చేయమని, మీ సరిగుంచమని, మీ కాపులు దయచేయమని ఈ ప్రతిదినం ఈ లైవ్ లో ప్రభు ఎవరైతే వింటున్నారో వారందరూ నాయన మీ సన్నిధిలో మీకు విధేయులై మీకోసం నాయన సమర్పణ జీవితంతో ముందుకు సాగు కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. సహకరిస్తున్న మా బృందాన్ని దీవించిన ఆయన మీ కృపలో బలపరచమని విడుదల చేస్తున్న పైన దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆత్మలు మేలు పొందండి, అనేకులు దీవించబడు, అనేకులు వర్ధిల్లుతారు, అనేకులు నాయన మీ
కృపచేత మరియ మార్త లాజరు వలె బహుగా వర్ధిల్లుటకు కృప చేయమని, మీ సన్నిధి మాతో ఉంచమని, అయ్యా మీరు మాతో నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని దీవించి బలపరచమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము చేరు మనందరికీ మరియ మార్త కుటుంబం మీ సన్నిధిలో బహుగా దీవించబడకు మీరు చేసిన కార్యాలు మా కుటుంబాలు జరిగిన సదాకాలం తోడైంది గాక. ఆమేన్.